నమస్కారం. కే న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రచారం. కేవలం 3 సంవత్సరాల్లోనే డోన్ రూపురేఖలు మార్చిన ఘనత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది. బద్వేల్పట్నంలో కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి రోడ్ షో. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొండేపి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మామిడి మాల్యాద్రి సొంత మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నామని, ఆదరించి క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి, నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటానని అంటున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్న మీరందరూ నాకు సహకరించాలంటూ కొండేపి నియోజకవర్గ ఓటర్లను మామిడి మాల్యాద్రి అభ్యర్థించారు. ఈ సందర్భంగా పొన్నలూరు మండలంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను కొత్త సాఫ్ట్వేర్ నన్ను అప్డేట్ చేసుకోండి. డెవలప్మెంట్కి కొత్త ద్వారా నేను వెతుకుతాను, మీకు చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి అభివృద్ధి వైపు నడిపించడానికి నేను ట్రై చేస్తాను. ఎక్కువసేపు మాట్లాడి కూడా నాకు లేదు. ఎందుకు అంటే జస్ట్ పరిచయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడే కాదు, ఫస్ట్ పరిచయం చేసుకోవాల్సిన తర్వాత చేసుకుంటున్నాను. నా పేరు మామిడి మాల్యాద్రి. నేను ఇండిపెండెంట్గా వస్తూనే నాకు ఒక సొంత మేనిఫెస్టో తయారు చేసుకొని వచ్చాను. నా మేనిఫెస్టోలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. దానికి అదనంగా నేను నా సొంత మేనిఫెస్టో. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మామిడి మాల్యాద్రి. నేను కొండేపి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నా ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాటు. వరుస క్రమంలో 14వ నెంబరు. మీ అమూల్యమైన ఓటు నా క్రికెట్ గుర్తు మీద వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రార్థించడం కాదు, వేడుకుంటున్నాను. నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తూ నాకంటూ ఒక సొంత మేనిఫెస్టోని రెడీ చేసుకొని, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సొంత మేనిఫెస్టో అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. కానీ నేను కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఇప్పుడు 6 నెలల నుంచి మేము ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నాము. దానికి మాకు కొంచెం పొలిటికల్ సపోర్ట్ కావాలనిపించింది. దానికోసమనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన వెంబటే గెలవము పక్కన పెడితే ఒక గుర్తింపు కోసం ఫైట్ చేస్తున్నాను. ఆ గుర్తింపు కోసం అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఫ్యామిలీలో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా వాళ్ళకి సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. చిన్న జబ్బు అయినా పెద్ద జబ్బు అయినా కొన్ని ఆరోగ్యశ్రీ ఇలాంటి పరిధిలోకి రాని కేసులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. రెండవది, నియోజకవర్గం మొత్తం మీద 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఈ స్వచ్ఛంద సేవా సంస్థల తరపు నుంచే పనిచేస్తూ 16,000 మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మూడవ అంశం మహిళలకు ఏదైనా చిన్న చితక వ్యాపారాలు పెట్టుకుంటానంటే 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 నెలల వరకు వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయ్యే దాకా వాళ్ళని ఎటువంటి ఈఎంఐ కానీ ఏమీ అడగకుండా ఓన్లీ మనం ఇచ్చిన డబ్బులు మాత్రమే ఈఎంఐ రూపంలో తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి ఆ సాయాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇచ్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకుంటానని చెప్తున్నాను. నేను ఏదైతే నా సొంత మేనిఫెస్టో చెప్పానో రాబో 5 సంవత్సరాల్లో నా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిచినా గెలవకపోయినా ఈ 3 ప్రోగ్రామ్స్ మాత్రం 100కి 100% నేను చేసి చూపిస్తానని మీడియా సమక్షంలో మీ అందరికీ మాటిస్తున్నాను. మరొకసారి నా ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాటు. వరుస క్రమంలో 14వ నెంబరు. ప్రతి ఒక్కరూ నన్ను మంచి మనసుతో ఆశీర్వదించి క్రికెట్ బ్యాట్కి ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని కొండేపి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్నాథుడు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని ఎమ్మెల్యే స్వామి అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాటుపడింది టీడీపీ అన్నారు.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో రోడ్లకు మరమ్మతులు, గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2000, 3000 చేస్తారండి పిల్లలు తిరిగారా చేసాడా గెలిచిన వెంటనే ఎంత పెంచాడు విడతల ముఖ్యమంత్రి. విడతల అంటే మళ్ళీ రజనీ చట్టం విడతల వారి ఎంత అయింది. విడతల ముఖ్యమంత్రి ఏం చేశాడు? 400 ఏళ్ళకి ఇచ్చాడమ్మా 3000. మన గవర్నమెంట్ 200 1000 చేసాం, 1000ని 2000 చేసాం, 2000 3000 చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది ఈ నిర్భాగ్యుడికి. మనం ఇస్తున్నాం 4000, మనం 4000 ఇస్తున్నాం, అనుభవిస్తున్నాం. అన్నదమ్ములు మనవాళ్ళ కడిగి 4 నిమిషాలు వచ్చినాయి. ఎవరో ఒకడు వాళ్ళకి పంచం చేరిపోయి రాయించుకుంటే మిగతా వాళ్ళ నోరు కొట్టడమే. ఇంత నోరు కొట్టే పనికి దిగాడు జగన్మోహన్ రెడ్డి. 2వ సంతకం దేని మీద పెడుతున్నారు? ఈ చట్టాన్ని రద్దు కోసం పెడుతున్నాం. 2వ సంతకం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ ల్యాండ్ టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేసి మీ భూమి మీద మీకు హక్కు కల్పిస్తాడు మన చంద్రన్న. తర్వాత అసలు దానికి వద్దాం. మొదటి సంతకం యువత ఉన్నారు. మీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదే మొదటి సంతకం. ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రికి భారం లేకుండా నిరుద్యోగ ప్రతి 3000 రూపాయలు నెలకిస్తాడు. ఆడపడుచులమ్మ, ప్రతి ఒక్క ఆడపడుచుకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. చంద్రన్న కానుక ఆడబిడ్డలకి. మీకు ఆర్టీసీ బస్సులు కొన్ని రోజులకు బస్సులు లేవు. ఆడపడుచుల ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ కట్నం కింద చంద్రబాబు నాయుడు పెరిగిపోతా ఉన్నారు. ఇదన్నీ కూడా మన ప్రభుత్వంలో చేయబోతున్నాం. ఒక జగన్నాసురుడు అనే రాక్షసుడు ఏ తప్పు చేయని నాయకుడిని జైలుకు పంపుతానికి ప్రయత్నం చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి వస్తా ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నమ్మా, ఈ రాష్ట్రంలో వైసీపీ లేకుండా చేయాలనేదే తెలుగుదేశం, జనసేన లక్ష్యం. ఇంకో మాటల్ని అమ్మఒడు అన్నాడా? 30,000 ఇస్తారన్నాడా? ఇద్దరికి ఒకళ్ళకి 13,000 ఇచ్చాడా? సిగ్గు లేకుండా మళ్ళీ 2,000 పెంచారన్నాడు. ఆ పార్టీ నాయకులే ఇదేం మేనిఫెస్టో అని మోసగాడని అన్నారు. మనం ఇస్తాం తల్లికి వందనం పేరుతో. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అన్ని 15,000 వెళ్ళిపోతున్నాం. కర్నూలులోని ఎస్వి కాంప్లెక్స్ నందుగల కాన్ఫరెన్స్ హాల్లో బేస్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అమ్మామె శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బేస్తలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. అలాగే కార్యక్రమానికి అతిథులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తమ ఓటుతో సీఎంగా ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టాలని కోరారు. మన ఇంతియాజ్ గారు, బివై రామయ్య గారు మేయర్గా పనిచేశారు. ఒక బీసీ కులస్తులు. ఆయనకు ఒక ఆర్థికంగా మీరు అనుకుంటారు పేపర్లో ఈనాడు జ్యోతి చేస్తే డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు టికెట్లు అని చెప్పి. కానీ సాధారణ కుటుంబం లేదు. నేను మీ డిమాండ్స్ 3 డిమాండ్స్గా చూస్తా ఉన్నాను. నా తరపు నుంచి మీకు నేను ఇచ్చే హామీ ఏమంటే 3 రకాల హామీ. ఒకటేమో మనకు ఏదైతే బేస్తల సంఘ అంటే మన గంగపుత్రుల సంఘం యొక్క మీరు ఏదైతే చెప్తున్నారో కమ్యూనిటీ హాల్లో ఈరోజు మనకు కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో గంగపుత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశానికి విశేషంగా గంగపుత్రులు అందరూ రావడం జరిగింది. వారితో చర్చించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత మరి వారందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, వచ్చే రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అర్థమైంది. వారి యొక్క సమస్యల్ని కూడా మా ముందు ఉంచడం జరిగింది. వారికి నేను అభినందనలు తెలుపుతూ ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రేపు రానుంది కాబట్టి అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జగనన్న గారు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ జగనన్న గారిని గెలిపించమని కోరుతూ వారిని ముచ్చటగా 3వసారి మనకు వైసీపీ జెండాను కర్నూలులో కూడా ఎగరేసేందుకు వారందరూ మరి వారి మద్దతు తెలపాలని వారిని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను.
జై జగన్. నంద్యాల జిల్లా డోన్పట్నంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైలు రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న పట్టణానికి ఏమైనా చేశారా, ఒకసారి మీ ఆత్మపరిశీలన చేసుకోండి అన్నారు. కేవలం అధికారం చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లోని డోన్ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చిన ఘనత బొగ్గందే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దినేష్ గౌడ్ పాల్గొన్నారు. డోన్ టీడీపీ నాయకులకు అబద్ధాలు మాట్లాడడం, అసత్యాలు మాట్లాడడం, రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం పరిపాటు అయిపోయింది. మొన్న వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన విషయం గురించి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఆ 3 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనేది స్పష్టంగా ఇచ్చినాం. అయినా కూడా మళ్ళీ తిరిగి మరొక అబద్ధానికి తెర తీసినారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి డోన్లో ఇండోర్ స్టేడియం సంబంధించి, తర్వాత స్పోర్ట్స్కు సంబంధించిన విషయాల గురించి కొన్ని అబద్ధాలు మళ్ళీ అలవాటుగా చెప్పడం స్టార్ట్ చేసినారు. నాకు తెలిసి ఈ 4 రోజులు రోజు ఏదో ఒక అబద్ధం చెప్పడం, ప్రజల్లో సానుభూతి పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతా ఉంది. విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి 2 విషయాలు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి 2021లో 4,86,00,000 రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2020లో 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం 2 నిర్మాణం జరిగింది. ఆ ఇండోర్ స్టేడియం గురించి ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి మరొకసారి మీకు చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రజలకు, మరీ యువతులకు ఉపయోగపడే విధంగా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, ఇండోర్ స్టేడియం ను తీర్చిదిద్దిన ఘనత ఒక మన ముగ్గురు సార్కు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి సిటీస్ లో మాత్రమే ఉండే స్థాయిలో ఉన్న స్టేడియాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అంటే దాన్ని ఫస్ట్ రెనోవేషన్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల కిందట కట్టినటువంటి స్టేడియం, దాంట్లో సరైన స్ట్రెంత్ లేక అన్ని గోడలు తీస్తున్నప్పుడు ఆ క్రమంలో అది కూలిపోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఇట్లా కాదు, ఈ యువతులు మంచి అత్యాధునికమైన వసతితో అక్కడ ఒక స్టేడియం ఉండాలని చెప్పేసి ఆయన తలంచినారు. కాబట్టి డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ అంటే కలెక్టర్ గారి అర్థంలో నిర్వహించే ఈ ఫండ్ అది. ఆయనే చెప్పినారు ఆయన మాటలో, టీడీపీ నాయకులు జిల్లాలో అత్యధికంగా డిఎంఎఫ్ ఫండ్ వాడుకున్నారని. నిజంగా ఆయనకు అది చాలా ఆనర్ అది. ఎందుకంటే మరి మీరెందుకు వాడుకోలేకపోయారు? డిఎంఎఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఈ ప్రాంత యువతుల కోసం మనం ఖర్చు చేయాలన్న ఆలోచన డోన్ టీడీపీకి ఎప్పుడు లేదు. ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టలే. డిఎంఎఫ్ కింద ₹1 కూడా ఖర్చు పెట్టలే. తీసుకురాలని అంటే అట్లాంటి ఫండ్స్ ఉన్నాయి. ఈ ప్రాంత యువతుల కోసం మనం వాడుకోవాలన్న ఇది మీకు ఎప్పుడు థాట్ రాలేదు, చేయలేదు. ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరీ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ మీ అందరూ ఉంచే ప్రయత్నం చేస్తా. ఇండోర్ స్టేడియం 2 వుడెన్ కోర్ట్స్, సింథటిక్ కోర్ట్స్, వైట్ లైట్స్ తో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగింది. దాని పక్కన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 4,86,00,000 రూపాయలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్. టెన్నిస్ కోర్ట్ ఒకటి వచ్చింది డోన్ లో, సింథటిక్ టెన్నిస్ కోర్టు. రాయలసీమ జిల్లాలో 2, 3 ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమలో 2, 3 ఉన్నాయి సింథటిక్ టెన్నిస్ కోర్టు. అట్లాంటిది ఒకటి వచ్చింది. మళ్ళీ క్రికెట్ నెట్స్ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి వచ్చినాయి. తర్వాత స్విమ్మింగ్ పూల్ సార్ మెజర్మెంట్స్ అనుగుణంగా, అంటే రేపు పొద్దున జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ ప్రాంత యువకులు, యంగ్ జనరేషన్ అంతా వాడుకొని కాంపిటీషన్స్ పోవాలంటే సాట్ మెజర్మెంట్స్ ప్రకారం ఉండే ఒక స్టేడియం నిర్మాణం అయింది. కొన్ని వందల మంది ఈరోజు స్విమ్మింగ్ పూల్ ను ఉపయోగించుకుంటున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి చూడొచ్చు. మీ పిల్లలు కూడా నాకు తెలిసి దాదాపుగా టీడీపీకి సంబంధించిన చాలా మంది పిల్లలు కూడా అక్కడ నాకు తెలిసి స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు ఈ సమ్మర్ లో. అది ఆయన విజన్. తర్వాత 7 పార్కులు ఈరోజు మహిళల కోసం. Q6 కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రచారంలో బీజేపీ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చూడాలన్నారు. ఈ నెల 13 జరిగే పోలింగ్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు పరిధిలోని మెదక్ అసెంబ్లీలో నిజాంపేట మండల కేంద్రంలో ఇంటింట ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మిత్రులు సిద్ధరామ్ రెడ్డి, ఆమ్దరాజు గారు, బాను చాలామంది ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. దాంతో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా మోడీ మానియా చాలా అవుతుంది. సో నిన్న కోనాపూర్కి వెళ్తే మహిళలు పెద్ద సంఖ్యలో కార్నర్ మీటింగ్కు రావడం జరిగింది. అసలు మేమే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రజల యొక్క స్పందన చూస్తున్నట్టుంటే మేము వెళ్ళి ఈరోజు ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు చెప్తుంటే వాళ్ళే మాకు రివర్స్గా చెప్తున్నారు. ఈరోజు 5 కిలోల బియ్యం తీసుకోవడం కానీ, బాత్రూమ్స్ సహా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. మరి గత ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిధులు ఇయ్యక గ్రామ పంచాయతీలు కుట్టుబడుతున్నట్టుంటే ఒకే ఒక నిర్ణయంతో డైరెక్ట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మహానుభావుడు మోదీ గారు. ఇంకా ఆ మహానుభావుని గురించి మీరు విమర్శ చేస్తున్నారని అంటే కనీసము మీకు రాబోయే కాలంలో పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా, ఈరోజు ఈ కాంగ్రెస్ చూసినా, ఆ బీఆర్ఎస్ చూసినా రెండు కూడా కుటుంబ పాలనను, కుటుంబ స్వలాభం కోసం మాత్రం పనిచేస్తున్నటువంటి పార్టీలు. ఈరోజు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, నాకు 140 కోట్ల మంది జనాభా నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తాను, రోజుకు 18 గంటలు నేను పనిచేస్తున్నాను. 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు మోడీ గారు. మరి ఆయన పరిపాలనకు, ఆయన చేస్తున్నటువంటి కార్యదీక్షకు మరి మీరు ఎక్కడ సాటి అవుతారో ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రపంచంలోనే ఈరోజు అగ్రతాంబూలం పడుతున్నారని అంటే, భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రజలందరూ దీని మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసేసి భారీ మెజార్టీతో మన స్థానికంగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మీద గెలిపించవలసిందిగా కోరుతున్నాం. రాబోయేది మోడీ ప్రభుత్వమే. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు వస్తున్నాము. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. జై మోడీ, జై మోడీ, రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో సుందరయ్య కాలనీలో ఏపీ టూరిజం డైరెక్టర్ అల్లా ప్రకాష్, జిల్లా వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ ఉమర్ మౌలాలి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వారితో పాటు 100 కుటుంబాలు కార్యకర్తలు టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ బద్వేల్ యువ నాయకులు దేవస్థాని ఆదిత్యరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధా, ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి, బద్వేల్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డిలు వీళ్ళందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అవినీతి లేని పాలన, గడప వద్దకే సంక్షేమం తీసుకొచ్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, అటువంటి సుపరిపాలన మళ్లీ మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అనంతరం కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ షో నిర్వహించారు.
అవినాష్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి గారికి మరి ఈనాడు ఈవీఎంలో మొదటి స్థానంలోనే నెంబర్ 1 పొజిషన్లో వారి పేరుంది. కాబట్టి 1వ బటన్ మీరు మన ఎంపీ అభ్యర్థి అవినాష్ అన్న గారికి మీరు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భం మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మ గారికి కూడా మొదటి నెంబరే వచ్చింది. మనం బద్వేల్ నియోజకవర్గంలో మాత్రమే 2 కూడా 1లో వచ్చిన సందర్భంగా తెలియజేస్తూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మనకు వెళ్ళిన వెంటనే ఈవీఎం బాక్స్ లో మొట్టమొదటి చూసుకోవడం, అక్కడ బటన్ నొక్కడం, జగనన్నకు మన అభిమానాన్ని చాటుకోవడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి అవినాష్ రెడ్డి అన్న గారు ఏ విధంగా మన బద్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధిలో కూడా పెద్ద ఎత్తున ఆయన యొక్క మనం పాలు పంచుకోవడం మనమంతా చూస్తున్నాం. నిజానికి ఆయన యొక్క కృషి వల్లనే బద్వేల్ నియోజకవర్గంలో దరిదాపు 1422 కోట్ల రూపాయలకు శాంక్షన్ గా శ్రీశైల మహాపుణ్యక్షేత్రం నందు క్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామి వారికి ప్రదోషకాల అమావాస్య విశేష పూజను దేవస్థాన సేవగా నిర్వహించబడుతుంది. ప్రతి మంగళవారం మరియు అమావాస్య రోజుల్లో ఈ విశేష అర్చన జరిపించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు ఈ పూజను జరిపించుకుంటారు. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహిస్తారు. ఓం దగాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధే నమః, ఓం భీమాయ నమః, ఓం పదగస్తన్మాయేతి రత్నామృణత్తు విశ్వతః అతోయ ఇదుదిష్టమారే అస్మన్నివేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ కపేన్యాయ సత్యాయ చ ప్రభాయ్యాయ చ నమః చ ప్రపథ్యాయ చ నమః కోశిలాయ చ క్షయనాయ చ నమః కపర్ధినే చ నమో ఘోష్యాయ చ క్రియాయ చ నమః కల్ప్యాయ చ గేయాయ చ నమః వందనా భావోజ్యో ధీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో బ్రహ్మాధిపతిర్బ్రహ్మాధిపో మే అస్తు సదా సర్వరాజ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్. ఓం శ్రీ క్షేత్రపాలక బైల వీరభద్రస్వామినే నమో నమః. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. VVP 9 న్యూస్. జన సైనికులు రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాటలు ఆడుకోవద్దని మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు హితో పలికారు. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింహాద్రి రమేష్ బాబు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ నాగాలంక మండలంలోని ఏటిమొగ ఎదురుమొండి బ్రిడ్జికి ఆటంకాలు సృష్టించిన వ్యక్తి బాలశౌరి అని సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టించుకోవడం సాధ్యం కాదనే సామెతగా బాలశౌరి చేసిన దుర్మార్గమైన చర్యని అన్నారు. అది గమనించిన నేను ఏటిమొగ ఎదురుమొండి బ్రిడ్జి నిర్మించడానికి తన వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి టెండర్ దశకు తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం బ్రిడ్జిని నిర్మించి తీరుతానని సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. డాక్టర్ కోట శ్రీహరి హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు. హత్యను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అనంతరం రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కొడవకల్లు నరసింహారావు మాట్లాడుతూ డెల్టా ఆధునీకరణ పనుల్లో కోట్లాది రూపాయల నిధులను సహా చేసిన వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆధునీకరణ పనులలో ఎంత అవినీతి జరిగిందో పూర్తిగా లెక్కలతో సహా నిరూపిస్తానని, ఆధునీకరణ పనుల్లో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ నరసింహారావు సవాల్ విసిరారు. బాలశౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, ఎన్నికలైన అనంతరం మచిలీపట్నంలో పార్లమెంట్ పరిధిలో ఎక్కడా కనిపించారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, మోపిదేవి మండల పార్టీ కన్వీనర్ గారికిపాటి వెంకటేశ్వరరావు, నాయకులు తుమ్మా రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ పర్యటనలో ఏ ఊరు వెళ్ళినా సరే నేరాజనాలు పడుతూ మన ఎమ్మెల్యే గారికి హారతలు ఇస్తూ ప్రజలు స్వచ్ఛందంగా, మరీ ప్రత్యేకంగా మహిళలు వాళ్ళు చూపించే ప్రేమ చాలా అత్యధికంగా ఉంది. అసలు ఇంకా 5 రోజులు ఎందుకు, తొందరగా పెడితే బాగుండు,
అన్నట్టు ఓటర్ మహాశైలందరూ కూడా జగన్ గారి సంక్షేమ పథకాలతో పాటు ఆయన అందించిన చదువులు, హాస్పిటళ్ళు, వెల్నెస్ సెంటర్లు, సచివాలయ ఉద్యోగస్తులు, ఇంతకుముందు గతంలో 75 ఏళ్ల నుంచి ఎవరో చేయలేని పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మన రాష్ట్రానికి అని చెప్పని, ఇలాంటి నాయకుడు ఉండాలని చెప్పి 25 సంవత్సరాల పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ జనమంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబు గారు, అదేవిధంగా ఎంపీగా డాక్టర్ చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో ఈ 2 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి వీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గట్టిగా అవుతారు. ఆ విషయంలో సందేహం లేదు. ఎవరన్ని ప్రయత్నాలు చేసినా, గాలి కౌర్లు చెప్పినా, గాలి మేడలు కట్టినా ఏమి పని చేయవు. ఇవాళ మా ఇక్కడ ఇంతకుముందు గతంలో ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి గారు వాళ్ళ జనసేన తరపున ఎంపీగా పోటీ చేస్తూ ఇవాళ కథలు చెబుతున్నారు. ఏంటి అంటే ఆ కథలో నేను చెరువులు పొడిపించా, ఫిషర్మెన్ విలేజ్ మత్స్యకారుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మీ చెరువులన్నీ పూడిపించానని చెబుతున్నాడు నిన్న. అయ్యా నేను ఒకటి అడుగుతున్నా, పూడిపించింది ఎవరు? అసిస్ట్ సంస్థ జోసెఫ్ విజయ్ గారని ఆర్సీఎం సచివారు బేతవోలు గుడివాడ వాళ్ళ ఫండింగ్తో ఆ ఏరియా చర్చిలన్నీ నేను చెప్తాను, ఆ ఏరియా చెరువులన్నీ కూడా పూడ్చింది ఆ సంస్థ వాళ్ళు. నువ్వేదో కొన్ని పైన పూడ్చి కూడా వాటిని నీ ఎంపీ లాట్స్తో, ఎంపీ గ్రాంట్తో నువ్వు అవన్నీ బిల్లులు చేసుకుని అధిక లాభాలు పొందావు. రికార్డెడ్గా ఉంది. ఇవాళ ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్తే నువ్వు చేయించుకున్న బిల్లులు రికార్డెడ్గా ఉంది. అసిస్ట్ సంస్థ ద్వారా ఆర్సీఎం చర్చి వారాలు చేసిన సహాయం అంతా రికార్డెడ్గా ఉంది. ప్రూఫ్లతో నేను చూపించగలను. దానికి మీరు సమాధానం చెప్పగలరా? వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి నువ్వు ఈ పని చేయటం అని నీకు తగునా? రేపొద్దున్న ఆర్సీఎం చర్చి వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి చెబితే నువ్వేం సమాధానం చెప్తావు? రికార్డెడ్గా ఊళ్ళు తిరిగి ఈ చేసిన దొంగ పని మాటలు చెబుతున్నావు అని వాళ్ళు వచ్చి చెబుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇలాంటి మాటలు మానేసి పోర్టు తెచ్చానంటావు, మెడికల్ కాలేజీ తెచ్చానంటావు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు, పోర్టులు 4 ఇచ్చాడు. నువ్వు తెచ్చిందంటే రాష్ట్రం మొత్తం నువ్వే తెచ్చావా? గతంలో 75 సంవత్సరాల నుంచి ఈ పోర్టులు కానీ లేదా మెడికల్ కాలేజీ కానీ ఎవరు తేలేకపోయారే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి నువ్వు గవర్నమెంట్ ద్వారా మెడికల్ కాలేజీ కట్టుకోకుండా మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానాలని 600 వాగ్దానాలు ఇస్తానని చెప్పి 14లో నువ్వు గెలిచి మోసం చేసి మహిళలందరినీ బంగారం వస్తుంది నీ మెడలోకి అని చెప్పి ఇలాంటి మోసాలు చేసింది నువ్వు. పెద్ద మోసగాడివి. దానికి తోడు బుద్ధాప్రసాద్ తగుదమ్మా అని చేరాడు. ఒకసారేమో తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన జీవితకాలం బతికించింది. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన గెలవనప్పుడు ఒక భాషా సంఘం చైర్మన్ ఇచ్చి ఆయనకు హోదా ఇచ్చి ఆయన ప్రచారం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ కష్టాలుంటే ఒక తన్నుదని తెలుగుదేశంలోకి వచ్చావు. ఇవాళ తెలుగుదేశంలో కష్టాలు ఉందని చెప్పి దాన్ని బతికించడం కానీ ఒక తన్నుది అంతకుముందే 3 రోజుల ముందు చెప్పావు. నేను కండవా మార్చను, జెండాలు మార్చను, నేను పంజరంలో వదిలిన పక్షికి నాకు స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది, నాకు టికెట్ రావటం అని ప్రగల్భాలు పలికావు. మళ్ళీ వాళ్ళు ఏం ప్రగల్భాలు పలుకుతున్నా? అవుట్ పాల్స్లు తీసి పునర్నిర్మాణం చేస్తావంట. 165 కోట్లు డెల్టా ఆధునీకరణలో నిధులు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఇస్తే వాటిని దుర్వినియోగం చేసావు. కట్టాల్సింది అప్పుడు అది కూడా రికార్డెడ్గా ఉంది. ప్రూఫ్ చేయమంటావా? ఇవన్నీ రికార్డెడ్గా మాట్లాడుతున్నావు. నువ్వు దానికి సమాధానం ఎప్పుడైనా చెప్తావా ప్రజల్లోకి వచ్చి? ఇది కాదు అబద్ధం నరసింహారావు చెప్పిందని. మనిద్దరమే కూర్చున్నాం రా. నేను ప్రూఫ్లతో వస్తాను, నువ్వేం ప్రూఫ్లతో వస్తావు రా. ప్రజల్ని ఇంకా మోసం చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేయబాకండి. మళ్ళా ప్రజల్ని పేదవాడికి 1,00,000 2 లక్షలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేదాన్ని ప్రజలకి లేకుండా చేయబాకండి. మీ నాయకత్వం కాపాడుకోవటానికి, మీ నాయకత్వం కాపాడుకుని మీరు వెలుగు చూపించుకోవటానికి మీ ప్రయత్నం పేద ప్రజల్ని అన్యాయం పట్టగొట్టబాకండి. వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకు వచ్చే ఇంగ్లీష్ మీడియం కానీ, మొన్న కుర్రాడికి మన 100 యూనివర్సిటీల్లో మెరిట్ వస్తే అడపవారిపాలెం పండలేని శివయ్య గారి అబ్బాయికి, అతనికి అంబేద్కర్ గారు చదివిన యూనివర్సిటీ దానిలో సీట్ వస్తే ఆ ఫీజు కట్టలాగా మానిపిస్తుంటే ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు 100 మెడికల్ కాలేజీల్లో చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే ₹1,00,000 ఇస్తానని విదేశీ విద్య కింద ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 చూడ ఆయన 30 లక్షలు వేసుకుని నీ ఫీజులు కట్టి ఆ కుర్రోడు ఆ యూనివర్సిటీ చదువుతున్నాడంటే ఇవాళ అంబేద్కర్ గారు చదివి దేశానికి ఎట్టా ఉపయోగపడ్డాడు, ఆ కుర్రోడు కూడా దేశానికి ఉపయోగపడతాడని అలా తెలివిగల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆపకూడదు. తెలివిగల్లోని చదివించాలి, చదివిస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు అనేకం ఉన్నాయి. ఇలాగే
పేద ప్రజలు కొట్టబాకని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెబుతున్నాను. మీరేమీ ఎప్పుడు ఏది ఇవ్వలేదు, కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఆపుదల చేసే ప్రయత్నం చేయబాకండి. గతంలో ఈ డబ్బు అంతా ఏమైంది? మా నియోజకవర్గానికి సుమారుగా 1900 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ ఇచ్చారు. గతంలో ఆ డబ్బులంతా ఏమైపోయినాయి? తెలుగుదేశం నాయకులు తినేశారా? చంద్రబాబు నాయుడు గారు తినేశారా? బుద్ధాప్రసాద్ గారు తినేశాడా? ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు ఈ మధ్యన. దాంట్లో డబ్బులు తినేశారు, దీంట్లో డబ్బులు తినేశారు. అసలు ఆ డబ్బులన్నీ అంతకుముందు నువ్వు ఎంత తినేసావు? మేము తిన్నాం అంటున్నావు, నువ్వు ఎంత తినేసావు? ఇవన్నీ ఏమైనా డబ్బులు? ఆ డెల్టా నగరంలో 165 కోట్లతో ఎందుకు కట్టించాలి అవుట్ పాస్ సోర్సులు? దాంట్లో 800 కోట్లు తిన్నావు నువ్వు. ఇలాంటి మోసాలు చేసి నువ్వు మాట్లాడే తీరు మంచిది కాదు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.